industry expertise to the classroom. KL deemed to be university. మీరు ఏది బిలీవ్ చేస్తారు? తొలి ప్రేమకి మరణం ఉందా, లేదంటే తొలి ప్రేమ అంటే తోపు కాదు? అంటే నేను ఇంకా ప్రేమలో బిలీవ్ చేసే టైం దాటిపోయానండి. ఇప్పుడు కెరీర్ గ్రోత్, సినిమాలో ఏం చేస్తాం, అసలు ఏ హీరోని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఏ హీరోని డేట్స్ తొందరగా ఎలా తీసుకోవాలి, డైరెక్టర్తో తొందరగా సినిమా ఎలా ఈ స్పేస్లో ఉన్నాను. సో ప్రేమల గురించి పెద్ద ఆలోచించాను. మీరండి రీసెంట్గా పెళ్ళయ్యారు, పెళ్ళయింది మీకు, మీరు చెప్పండి, తొలి ప్రేమకి మరణం లేదంటే తొలి ప్రేమ అంటే తోపు కాదా? అంటే డిపెండ్స్ ఆన్ వర్కౌట్ ఏదని బట్టండి. ఐ డోంట్ సే తొలి ప్రేమ ఖచ్చితంగా. నాకు ఎప్పుడు మూడోది నాలుగోది వర్కౌట్ అయింది. మీరు గౌరీ గారు? Yeah, definitely it's a beautiful feeling. Again, ఏది వర్కౌట్ అయింది? ఏది వర్కౌట్ అవ్వలేదు. ఏది కాలేదు, ప్రేమ కాలేదు, తర్వాత ప్రేమ కూడా కాలేదు. ఏం అవ్వలేదు, చెప్పలేదు అంతే. మనకు చెప్పట్లేదు. ఎందుకు టార్గెట్ చేస్తారా? చెన్నై లవ్ స్టోరీ అని పెట్టినప్పుడు మా లవ్ స్టోరీ లైన్ రివీల్ చేయకపోతే ఫీల్ అవుతారు. ఆ డాలర్స్ నుంచి వచ్చాయి. అంత దూరం నుంచి వచ్చాను. మీరు దూరం చూస్తే నేను చెప్పాలి. ట్రైలర్ చూస్తేనేమో చాలా క్లాసీగా ఉందండి. సో మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు? లేదండి, ఖచ్చితంగా మా మొహం ఉన్నంత వరకు అది మాసే. మీకంటే ప్రాపర్ ఈ సినిమా మాస్ ఆడియన్స్కి ఇంకా ఎక్కువ అపీల్ అవుద్ది. అంటే చూడడానికి సాంగ్స్ కానీ ఇవన్నీ మీకు కొంచెం క్లాస్గా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి, కానీ క్యారెక్టర్స్ అన్నీ ఓవర్ మాస్ క్యారెక్టర్స్. సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఓవర్ మాస్గా ఉంటాయి. రేపు మాస్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు. అంటే గ్రౌండ్ లెవెల్ కామెడీ చాలా ఉంటుంది. మీరు డాన్స్ వేసారా? డాన్స్ వేసాను. చిన్న డాన్స్ అంటే ఎక్కువ ఏదో కమర్షియల్ సాంగ్స్ అది కాదు, కానీ బట్ క్యూట్ డాన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నానండి. లాస్ట్ టైం నిజంగా కే ర్యాంప్ అప్పుడు రావాలి, కే ర్యాంప్ అప్పుడు రావాలి, కుదరలే. ఈసారి వీలైతే అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా ఓవర్సీస్ ఎక్కువ బాగా కనెక్ట్ అవుతారు. ఓవర్సీస్ ఆడియన్స్ అంటే దీంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ ఇవి కానీ చాలా రిలేట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చూసామని ఫీల్ అవుతారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. సో వీళ్ళని తీసుకొని రావచ్చు కదండి అమెరికాకి? మీరు టికెట్లు వేస్తారా? దాని నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తున్నారు కదా, మీరు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని తెప్పించాలి. మాకే దిక్కు లేదు, ఇప్పుడు వాపస్ వెళ్తామా లేదా అన్నట్టు మా పరిస్థితి. ఎందుకండి మీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా? ఇన్ఫ్లుయెన్స్ అంటే అండి ఓన్లీ ఫాలోవర్స్ తో అండి. ఇప్పుడు కావాల్సింది ఇమిగ్రేషన్ ఆఫీసుల్లో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ మీ దగ్గర ఉంటుంది. అవునా? పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్లు అవి ప్లాన్ చేద్దాం. సో